దేవుడెవడో మనకే తెలియదు. ఫరో ఒకడు వచ్చే దండం పెట్టన్నాను, ఫరో దేవుడికి దండం పెడుతున్నారు. ఫరో వచ్చే టెంకాయ కొట్టంటే టెంకాయ కొడుతున్నారు. ఫరో ఏది చెబితే అది చేస్తున్నారు. బానిస బ్రతుకుతూ జీవం కలిగిన దేవుణ్ణి ఎరిగి కూడా, జీవాధిపతిని ఎరిగి కూడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి ఎరిగి కూడా వీళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు ఒక నీచమైందిగా ఉంది. కారణం ఏంటంటే వారికి దేవుడు గుర్తురాల. నాలాంటోడు ఎవడో ఉన్నాడు వాళ్ళలో ఉండి అన్నాడు, ఒరే మనం ఇంత బాధపడుతున్నాం, ఇంత శ్రమ పడుతున్నాం, ఇంత కలవరపడుతున్నాం, ఇంత ఆందోళన పడుతున్నాం, మన జీవితాలు శాపంగా మారిపోయే, మన సంతతి అంతరించిపోతుందిరా, మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఎవరు ఆ దేవుడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనగానే ఇశ్రాయేలు నిజంగా మనకు దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థన చేశారట. ప్రార్థన చేయగానే దేవుడు దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడి మోషే ద్వారా ఆ ప్రజల్ని విడిపించిన తరువాత దేవుడు నడిపించాడు. చూడండి ఆ మార్గం ఎంత రమ్యమైన మార్గంలో. సీను అరణ్యం విషపూరితమైన జంతువులండి. మనిషిని పట్టుకున్నాయంటే వదిలేదాకా, ఆ చంపేదాకా వదలని పరిస్థితులు కలిగిన సింహాలు ఉన్నాయి, విషపూరితమైన జీవులు ఉన్నాయి ఆ ప్రదేశంలో. అయితే అలాంటి మార్గంలో దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, పరలోకం నుండి మన్నాను కురిపిస్తూ, మాంసాన్ని ఇస్తూ, నీటిని ఇస్తూ సంతోషంగా తన ప్రజల్ని నడిపించిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు. ఈ రాత్రి ఆలోచించు. నీవు మార్గంలో వెళ్తున్నావు, నీ జీవితం అనే ప్రయాణంలో కరువు, నువ్వు వెళ్తున్నావు అప్పులు, నువ్వు వెళ్తున్నావు హాస్పిటల్కి, నువ్వు వెళ్తున్నావు పెళ్ళిళ్ళ సంబంధాలకి, ఏ పెళ్ళి నీ కుదరడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం అనే ఒక ప్రయాణంలో ఎలాంటి శుభకార్యాలు ఈ రోజున జరగడం లేదంటే, నువ్వు ఎంత కష్టపడినా కడుపు నిండా అంత అన్నం తినలేకపోతున్నావంటే, నెలకొచ్చిన శాలరీ అంతా హాస్పిటల్లో పెడుతున్నావంటే, భర్తకి భార్యకి సమాధానం లేక పిల్లల ముందు తన్నుకుంటున్నారంటే, తల్లి ఎవరో చెల్లెవరో వదినెవరో వాయా వరుసలో లేకుండా క్రమం తప్పి అక్రమంగా బ్రతుకుతున్నావంటే, నువ్వు నడిచే మార్గం యేసు నడిపించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన రీతిలో దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు పొంగు కానానికి దేశానికి నడిపించినట్లుగా నేను చూస్తున్నాను. బైబిల్లో మీరు చదివారు, అనేక మంది సేవకులు చెప్పారు ఈ విషయాన్ని. ఈ రోజున నువ్వు సమృద్ధిగా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, నీ దేహంలో ఆరోగ్యం కలగాలంటే, నీకు నెమ్మది కలగాలంటే, నీకు శాంతి కలగాలంటే, నీ మార్గాలలో నువ్వు విప్లవాత్మకంగా ఆశీర్వదించబడాలి అంటే యేసు చూపించిన మార్గంలో నువ్వు నడవాలి. అది పరిశుద్ధమైన మార్గం, నిష్కలంకమైన మార్గం, క్రమము కలిగిన మార్గం, విధేయత కలిగిన మార్గం. ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడు 100 రెట్లుగా ఆశీర్వదించబడతావని నేను చెప్తున్నాను ఈ రాత్రి సత్యాన్ని. ఒక రోజున నేను మా టీం అంతా కూడా ఒక పల్లెటూరులో సువార్త సభకు వెళ్ళాం. సువార్త సభకు వెళ్ళి సువార్త ప్రకటన చేసి అందరికీ ప్రార్థన చేసేప్పటికి నైట్ 1 గంట అయిపోయింది. ఆ ప్రాంతంలో అక్కడ పండుకునేందుకు వసతి లేక తిరిగి రావడానికి ఇంచుమించుగా మేమున్న స్థలానికి రావడానికి ఒక 30 కిలోమీటర్లు పడుతుంది. బండి నేను తోలుతున్నాను, నా వెనక రాహుల్ పాస్ట్ గారు కూర్చున్నారు, వెనక ఇజ్రాయెల్ గారు కూర్చున్నారు. మొత్తం మీద ముగ్గురు ఆ బండి మీద చాలా వేగంతో వస్తున్నామండి. రాత్రి 12:30-11 అయిపోయింది టైం అంతా. ఇక ఇంటికి పోవాలా, మంచు పడుతూ ఉంది, ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాలని చెప్పి బాగా స్పీడ్ మీద వస్తున్నాను, 80 మీద వస్తున్నాను. కొంత దూరం వచ్చినాక నేను లైట్ వేస్తూనే ఉన్నానండి. లైట్ వేస్తూనే ఉన్నాను. రోడ్డు చాలా చక్కగా కనపడుతూ ఉంది, రోడ్డు అంతా ఖాళీగా ఉంది. కొంచెం దూరం అలా ముందుకు వెళ్ళగానే సడన్గా ఇటువైపు నుంచి ఒక పెద్ద గేద వచ్చి నా హ్యాండిల్ గుద్దేసిందండి. నా హ్యాండిల్ ఎప్పుడైతే గుద్దిందో బండి 3 ఫల్టీలు పడిపోయి ముగ్గురు ఎగిరి అవతల పడ్డాం. బండి అవతల పడింది, గేద వెళ్ళిపోయింది. నేను ఒకటే విన్నాను ఆ పరిస్థితుల్లో, మా తల్లిగారు ఏమన్నారంటే యేసయ్యా అనే కేక వేశారు. ఆ మాట తప్ప నాకు ఏమీ అర్థం కాలేదు. బండి చూస్తే అడ్డుపడిపోయింది, మేము చూస్తే ఇటుపడ్డాం. మొత్తం మీద అనుకున్నాను ఈ రాత్రి ఎవడికో కాలో చేయి ఇరిగింది, మా తల్లిగారికి ఏదో అయింది, నా తండ్రికి ఏదో అయింది, నాకేదో అయింది అనుకున్నాను. ఏదో పడింది, ఏదో జరిగింది అనుకున్నాను. మొత్తం మీద మేము ముగ్గురు మరలా లేచి చూసుకుంటే మా దేహం మీద ఇంత గీత కూడా లేదు. బండిని పరీక్ష చేస్తే బండి మీద ఇంత గీత లేదు. వాడిని అడిగారా, ఆ ఆవుల్ని కట్టేయకుండా, గేదెల్ని కట్టేయకుండా రోడ్డు మీద అలా వదిలేసామంటే ఆడంటాడు నేను చాలా బలంగా కట్టేశానండి, దీన్ని ఎట్టాకొచ్చిందో రోడ్డు మీదకి వచ్చింది, మీ బండి కింద పడింది అంటున్నాడు. ఏంట్రా విషయం అంటే సాతాన్ అంటున్నాడు, మీరు ఈ రోజున బలమైన దేవుని సువార్త ప్రకటన చేస్తున్నాను, మీ ప్రాణాలు తీద్దామని నేను ఆలోచించాను,
మిమ్మల్ని నా స్వాధీనం చేసుకుందామని ఆలోచించాను, మీ కాలో చేయో విరగొడదామని ఆలోచించాను. కానీ మీ మార్గాల్లో తోడై ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. సాతాను మాట్లాడుతుందా రాత్రి? నేను బండి వేసుకొని వెళ్ళేటప్పుడు చాలాసేపు ఆలోచించాను. అరే ఏంటి ఇలా జరిగిందని చెప్పి, ఏ విధంగా ఇలా జరిగిందని చెప్తే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ మార్గంలో నేను తోడై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అపాయం వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి కేక వేసి పిలవగలిగే స్థితిలో ఉన్నావా? నీ యొక్క గుడారంలో తెగులు ప్రారంభం అవుతా ఉందా? నీ మార్గాల్లో దేవుడు తోడై ఉండాలని ఆశపడుతున్నావా? అయితే ఒకటే చేయాలి ఈ రాత్రి, నాతో కలిసి చిన్న ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడి రాత్రి సంపూర్ణమైన జయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అందరూ ఒకసారి తలలు వంచండి, చిన్న ప్రార్థన. నేను ప్రార్థన చేయబోతున్నాను మీకోసం, అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి విశేషకరంగా దేవుడు తన హస్తాన్ని నీ మీద చాపబోతున్నాడు. కనికిరము కలిగిన దేవుడు కనికిరాన్ని చూపబోతున్నాడు. దయగలిగిన దేవుడు దయను చూపబోతున్నాడు. అపాయంలో చిక్కుకున్న నిన్ను దేవుడు విడిపించబోతున్నాడు. వ్యాధి బాధల్లో చిక్కుకున్న దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. శ్రమల్లో చిక్కుకున్న దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అపాయంలో నువ్వు నిలబడి ఆలవైపు ఏలవైపు చూస్తూ ఆదరణ లేక కొట్టుమిట్టులాడుతున్న నీ జీవితంలో యేసు వచ్చి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు, శాంతిని ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు కీర్తి తేబోతున్నాడు. నీ జీవితం అనే నావని ఆయన నడిపించబోతున్నాడు ఈ రాత్రి. ఏ తెగులైతే నీ దేహానికి పట్టిందో, ఏ తెగులైతే నీ కుటుంబాన్ని పీడిస్తున్నాదో, ఏ దురాత్మ అయితే నీ కుటుంబాన్ని పట్టిందో, ఏ చీకటి ఆత్మ అయితే నీ కుటుంబాన్ని పట్టిందో, ఏ అపవిత్రాత్మ అయితే నీ కుటుంబాన్ని పట్టి తెగులకి దిగజారుస్తూ ఉందో, కరువుకి దిగజారుస్తూ ఉందో, అనారోగ్యానికి దిగజారుస్తూ ఉందో, ఈ రాత్రి యేసు ఆ తెగులుని లయపరచబోతున్నాడు. ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద ఫైర్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద పిల్లర్ ఆఫ్ హోలీ స్పిరిట్. యేసు అద్భుతం చేయబోతున్నాడు ఈ రాత్రి. నీ మార్గం సమాధానకరంగా లేదు, నువ్వు నడుస్తున్న మార్గం నీకు ఆశీర్వాదకరంగా లేదు, నువ్వు ఎన్నుకున్న వ్యాపారం నీకు ఆశీర్వాదకరంగా లేదు, నీ బిడ్డలు నీకు ఆశీర్వాదకరంగా లేరు, నీ భర్త నీకు ఆశీర్వాదకరంగా లేడు, నీ వివాహ జీవితం నీకు ఆశీర్వాదకరంగా లేదు, నీ జీవితమే ఆశీర్వాదకరంగా లేని దుస్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు. నీ మార్గం అంతటిలో దేవుడు తోడై ఉండి ఇజ్రాయేలుకి విజయం ఇచ్చినట్లుగా, ఇజ్రాయేలుకి శాంతినిచ్చినట్లుగా, ఇజ్రాయేలుకి సమాధానం ఇచ్చినట్లుగా, పాలు తేనెలు పొంగు కానాను దేశానికి నడిపించినట్లుగా ఆయన హస్తం దిగి వచ్చి క్రియ చేయబోతున్న రాత్రి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. వాక్యం విన్నారు నీ ప్రజలు, ఆశీర్వదించండి, అపాయాల్లో నుంచి విడిపించండి, వారి మార్గాల్లో మీరు తోడై ఉండండి. వాళ్ళ గుడారాల్లో ఏలుబడి చేస్తున్న తెగులను అరికట్టి అన్ని విషయాల్లో శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలుగచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఇంకా ఈ కార్యక్రమాన్ని కోసం ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో ఆరాధన ఛానల్లో ఇవ్వాలని, ఇంకా యేసు యొక్క సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాం. మరి మా జరుగుతున్న ఆల్నైట్ ప్రార్థనల గురించి త్వరలోనే మీ అందరి కోసం ఒక మంచి స్థలంలో ఆరాధన సండే సర్వీస్ ప్రారంభించబోతున్నాం. మరి 17వ జరుగుతున్న ఆల్నైట్ ప్రేయర్ కోసం కూడా ప్రార్థన చేయండి. మమ్మల్ని సంప్రదించాలనుకున్న వాళ్ళు నజరెత్ మినిస్ట్రీస్ ప్రైజరిపేటలో ఉంది. మీరు ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటలలోపు సంప్రదించండి. ఫోన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా 10 దాటిన తర్వాత ఫోన్ చేసి దైవ సేవకులకి మీ సమస్యను చెప్పి ప్రార్థన చేయించుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన వాగ్దానాలు నెరవేర్చేవాడండి, ఆయన కోరికలు సిద్ధింప చేసే దేవుడండి. నువ్వు చర్చిలు కట్టిస్తే పరలోకానికి వెళ్ళవు, కానీ నువ్వు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టితే నువ్వు పరలోకానికి వెళ్ళవు. కానీ నీలో విశ్వాసం లేకపోతే అవన్నీ చేసినా కానీ వ్యర్థమే. సంపూర్ణ రాత్రి ఉపవాస స్వస్థత ప్రార్థన ప్రతి నెల 17వ తారీఖు. స్థలం రోటరీ బ్లడ్ బ్యాంక్, గాంధీనగర్, విజయవాడ. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా?
చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? దయ్యపు శక్తుల చేత బాధపడుతున్నారా? కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారా? థైరాయిడ్ వ్యాధి చేత బాధపడుతున్నారా? వ్యాపారంలో విజయం పొందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? పరిశుద్ధాత్మ వరములతో నింపబడి శక్తివంతమైన పరిచర్య చేయాలనుకుంటున్నారా? మీ సమస్యల పరిష్కారం కోసం దేవుని సేవకురాలు ప్రవక్తి రాహేలు గారు ప్రార్థించెదరు. రండి, పాల్గొనండి, విడుదల పొందండి. సెల్ నంబర్స్ 9948198317, 9346207325.